మచ్చా ఎక్కు కారు. సూపర్ గున్నది మామ కారా. థ్యాంక్స్ మచ్చా. ఎంత మామ ఈ కారా? 20 లక్షలు. 20 లక్షలా మామా? మొన్న కారు చెట్టు గుద్దేస్తున్నారు. స్టీరింగ్ నుంచి ఏదో బెలూన్ లాగా వచ్చింది మామా. ఏందది? ఓ అదే, దాన్ని ఎయిర్ బ్యాగ్స్ అంటారు. దేనికది? నేరుగా పోయి దానికన్నా గుద్దాను అనుకో మనకేం కాకుండా సేఫ్టీ అనమాట అది. ఓహో, దీనికి ఎన్ని ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి మామా? 2 4 తెలియదు మచ్చా. ఏంది మామ తెలియదంటావా? ఆ చెట్టు గుద్ది తెలుస్తాను. ఎన్ని వచ్చినాయి మామా? 4 వచ్చినాయి మచ్చా. నేను ఆపరేషన్ చేసుకోను. ఎందుకు చేసుకోరు? 5 నిమిషాలకు ఒకసారి. ఏం కాదు చిన్న ఆపరేషన్ నీ వల్ల అవుతాది. భయపడద్దు, అస్సలు భయపడద్దు అని చెప్తానే ఉండాలి. నువ్వు భయపడుతున్నావు అని చెప్పుంటది. ఆడు చెప్తే మంచిదే కదే. చెప్పింది నాకు కాదు, డాక్టర్ చెప్తారు. అది సార్ ఈ ఫోన్ నీ దగ్గర పెట్టుకో. ఎవరు ఫోన్ చేయనా బిజీగున్నానని చెప్పు. ఓకే సార్. సార్ ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తా? ఫ్రెండ్స్ అని చెప్పి చాలా మంది ఫోన్ చేస్తారు, తెచ్చియద్దు. సరే సార్. మరి మీ బంధువులు ఎవరైనా చేస్తా? బంధువులు కూడా చాలా మంది చేస్తారు, బిజీగున్నానని చెప్పే. ఓకే సార్. హలో ఎవరా? నేను మీ సార్ వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతున్నానా. ఫోన్ మీ సార్ దగ్గరే. మీలాగే ఫ్రెండ్స్ అని చెప్పి చాలా మంది ఫోన్ చేస్తారని సార్ ముందే చెప్పినాడు. ఫోన్ పెట్టండి. ఎవర్రా వీళ్ళంతా? ఎవరా? నేను మీ బాస్ వాళ్ళ భార్యని మాట్లాడుతున్నాను. ఫోన్ మీ బాస్ కడి. మీ అంటే భార్యలు చాలా మంది చేస్తారని బాస్ ముందే చెప్పినాడు. ఫోన్ ఈయన మాదు. ఫోన్ పెట్టు. చాలా మంది భార్యలా రాని నా బట్టి ఇంటికి. ఓ మై గాడ్, కోమాలోకి వెళ్ళిపోయిన పేషెంట్ స్పృహలోకి వచ్చేసాడు. నా బిడ్డ. నైనా అమ్మా, నా బిడ్డ నన్ను గుర్తుపట్టినాడు. మర్చిపోయా మాకు అమ్మా నీదా. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా నేను కోమాలోకి పోయా? 2 సంవత్సరాలు అయిపోతున్నది నాయనా. 2 సంవత్సరాలా? బిడ్డకైన వెంటనే యాక్సిడెంట్ అయి కోమాలోకి వెళ్ళిపోయినావు. 6 years అన్ని అట్నే ఉన్నాయి. డిశ్చార్జ్ అయినా కంప్లీట్ చేద్దువా? 6 years కంప్లీట్ చేసే బదులు కోమాలోకి వెళ్ళిపోవచ్చు. నా భార్యకి ఏమైంది డాక్టర్? ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ గా తినేస్తున్నది. ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్? ఫాస్ట్ గా ఆపరేషన్ చేయాలా? చిన్న ఇంజెక్షన్ వేస్తాను, కొద్దిసేపు స్ప్రో కోల్పోతారు. ఓకేనా? ఇంకా ఎందుకు పేషెంట్ స్ప్రో కోల్పోలేదు? బాగా హెవీ డోస్ ఉన్న ఇంజెక్షన్ ఓకే. ఈసారి ఖచ్చితంగా స్ప్రో కోల్పోయి ఉంటుంది. ఏంద్రా ఇది మిరాకిల్ కొనాదా? మిరాకిల్ కాదు, మిరకాయలు కాదు. నర్స్ ఏంటండి? మీరు కొంచెం వేరే వార్డుకి పనండి నర్స్. ఎందుకండి? నా మీద నమ్మకం లేకుండా నేను మీకెక్కడ లైన్ వేస్తానని అది ఇంజెక్షన్ తట్టుకొని కూడా మేలుకొనడదు నర్స్. ఏమండి, నా కూతురు కావాలి. నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నాడు, అక్కడికి పోతే ఖచ్చితంగా కూతురు మాత్రమే పుడుతుందంట. వెళ్దాం పదండి. చెప్పండి నాయన, ఏం కావాలి? నాకు ఒక కూతురు పుట్టాలి స్వామి. తప్పకుండా కూతురే పుడుతుందమ్మా. అయితే ఏం చేయాలి స్వామి? ఏదైనా పద్ధతులు ఉండాలా? పద్ధతి లేదు ఉండేది. ఒక మంత్రం ఉపదేశిస్తాను, అది ఫాలో అయిపోతే సరిపోతుంది. అయితే చెప్పండి స్వామి. అది ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర చెప్పకూడదు, కేవలం భార్య చెవులో మాత్రమే చెప్పాలా. అయితే చెప్పండి స్వామి. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. రుణపడి ఉంటావు స్వామి నీకు. వెళ్దాం రాయే. ఇంతకీ స్వామీజీ నీ చెవులో ఏం మంత్రం చెప్పినాడు? అది ఏం చెప్పినాడు చెప్పా. అంటే అదండి, చెప్తావా లేదంటే నరికేసేదా? అబద్ధాలు చెప్తే ఆడపిల్లకలు పుడతారంట. స్వామీజీ స్వామీజీ చెప్పినాయినా అబద్ధాలు చెప్తే తప్పకుండా ఆడపిల్లకాయలు పుడతారా? తప్పకుండా పుడతారమ్మా. ఏంది కాదంటే నాకు కూడా ఆడపిల్లకాయలే. రేయ్ ఎందా నీ బర్త్డే గిఫ్ట్. నీకు బాగా కావలసింది చెప్పులు. నైనా స్ట్రాంగ్ గా సూపర్ గున్నది నైనా. నేనే స్ట్రాంగ్ గా ఉండేది తెచ్చిన. సాలేదు నైనా. అది వేసుకునే దానికి కాదులే, దగ్గరలో రిజల్ట్స్ వస్తున్నాయి కదా.